guys and welcome to Asterix. Ee day in my life with this Billy Garu. So Billy Garu ee roju నాకు పని పెట్టారు. నేను ఏమేం చేస్తున్నాను నీకు చెప్తాను. ఫస్ట్ సోయా పులావ్ చేస్తున్నాను అండ్ చికెన్ కర్రీ. మా ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి ఫ్రెండ్, అతనికి పంపిస్తున్నాను. సో అది బాగుందని చెప్పిన వెంటనే నాకు అనిపించింది ఇది అతను పంపించాలని. ఎలా ఉంది మీ ఓల్డ్ ఫ్రెండ్ కనెక్ట్ అయితే? బాగుంటుంది కదా, ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. నువ్వు ఫేక్ ఫ్రెండ్షిప్ అనే వీడియోలో కూడా చెప్పావు, గుర్తుందా? అవును. సో చాలా మందికి అది చాలా కనెక్ట్ అయిన వీడియో. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి మన బంధాలన్నీ ఫ్రెండ్షిప్ లో ఉంటాయి కాబట్టి మన మెమరీస్ అన్ని అండ్ వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్సెస్ అదంతా గుర్తొస్తాయి కదా వాళ్ళని కలిస్తే. నేను నీకు మంచి ఫ్రెండ్ అయ్యాను చిన్నప్పటి నుండి, సీరియల్ లో చూసి చూసి అలా పెరిగి ఇప్పుడు లక్ష్మి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుంది? కాదు సార్ చెప్పిన మాటలు ఎలా ఉంటాయి లక్ష్మి చెప్పు కొంచెం. ఇక్కడ ఉన్నంతసేపు హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు అన్ని మర్చిపోయి. లక్ష్మిని ఇంత డ్రాన్ చేసింది ఎక్కడో ఉండేది లక్ష్మి, అన్ని వంటలు నేర్పించి చూడు. రాగి జావా చేస్తుందంటే ఎంత ఎదిగిందో. ఫస్ట్ రాగి అంటే ఏంటి, జొన్నలా అనేది లేదు, గొన్నలా అనేది, అలాంటి దాన్ని తీసుకొచ్చి అయితే సోయా ఉంది కదా గైస్, మటన్ కబాయి అని చెప్పి ఈ టోస్టీని తినిపిస్తున్నారు. నా బుల్లెట్ కాఫీ టైం అయిపోయింది గైస్. 11 o'clock కి బుల్లెట్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను. నాలో మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? నేనైతే వెయిట్ లాస్ అయ్యాను గైస్. సో యా, వాట్ ఐట్ ఉన్న డే తొందరలో చేస్తాను. అందులో నా డైలీ డైట్ మీరు చూసుకోవచ్చు. ఈ రోజు మా ఇంట్లోనే ఒక షూటింగ్ ఉంది. ఇందులో కరివేపాకు అండ్ పుదీనా, టమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి చికెన్ది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఫ్యాట్ ఫస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, స్వీట్ చేయడానికి డేట్ పౌడర్ వాడుతున్నాను. ఘీ, కాఫీ, soya pulao and chicken curry. Thank you Mogi. Anakamido. ఈ రోజు డేలో ఒక ఎక్సైటింగ్ ఎలిమెంట్ కూడా ఉంది గైస్. ఇదిగో నా అవుట్ఫిట్స్ చూస్తున్నారా? సో ఇంట్లో జిఆర్టీ జ్యువెల్లో షూటింగ్ జరగబోతుంది అండ్ వాళ్ళది సిల్వర్ ఆర్టికల్స్ ఏదో చాలా బాగుంటాయంట. సో ఇన్స్టాగ్రామ్కి ఒక రీల్ చేసేసి మళ్ళీ అవి వాళ్ళకి భద్రంగా రిటర్న్ చేసేయాలి. చాలా మంది అనుకుంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత ఫ్రీగా వచ్చేస్తుంది. సో యా, ఐ అగ్రీ, మాకు కొన్ని ప్రివిలేజెస్ అయితే ఉంటాయి. ఈ ప్రివిలేజెస్ని మేము ఎర్న్ చేసాం. పాస్ట్లో ఇన్ని ఇయర్స్ కష్టపడి సంపాదించుకున్న పేరు ఇప్పుడు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు యూజ్ అవుతుంది అనమాట. రెడీ అయిపోదాం పదండి. సో షూటింగ్ జరుగుతుంది మంచిగా గైస్ అండ్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బికాస్ నేనే క్రియేటర్ కదా. సో నేనే షార్ట్స్ చెప్తున్నాను, నేనే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను. యా, ఇట్స్ ఫన్. And when it's time to celebrate, I take out my stunning dinner set from GRT and I'm placing it here. So I'll do it here only. When it's time to celebrate, I'll bring out my stunning dinner set from GRT. షూట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ క్యాంపెయిన్ బికాస్ ద కెమెరా వర్క్ అదంతా చాలా బాగా వచ్చింది అండ్ మా ఇల్లుని బాగా చూపించారనమాట. వస్తే వాళ్ళ కెమెరా బాగుందంటావు, మన కెమెరాలు మనం చేసే వర్క్ అసలు ఏంటి, అందరు వరల్డ్ అంతా అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా వాళ్ళ కెమెరా బాగుంది, ఫోటోగ్రాఫర్ బాగున్నాడు, ఆ కెమెరామెన్ బాగున్నాడు. ఇవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం తెలుసుకోవడము, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. అఫ్ కోర్స్ అది వాళ్ళది కూడా బాగుంది. నీకెందుకు నవ్వు వస్తుంది అశోక్? అంటే నిజం జోకేసారా సార్? నిజాలు అలానే ఉంటాయి, నిప్పు లాంటివి కాబట్టి అశోక్కి తెలుసు. ఈ కెమెరా వర్క్, నీ డైరెక్షన్ అన్ని నీవే బాగుంటాయి, ఇంకెవరిది బాగుంటుంది అంతే కదా. నేను అలా అన్నాను. కొత్త రీల్ ఎడిట్ చేస్తున్నావా? నాది అది అసలు రీలే కాదు, అది రియాలిటీ.
మొన్న ఫ్రస్ట్రేషన్లో ఏదో చెప్పాను, అది రికార్డ్ చేసి రీల్గా పెట్టుకుంటున్నారు. ఈ మధ్య బాగా ఓవర్ అవుతుంది. ఆయన ఛానల్కి కూడా 25K వచ్చేసింది కదా సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్ బిల్లి గారు. థ్యాంక్ యూ. 25K అందరికి ఆడియన్స్, అందరికి చాలా చాలా కొత్త ఆడియన్స్ ఉన్నారు. మన యాస్ట్రిక్స్ ఆడియన్స్ కూడా ఉన్నారు. సో అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. బిల్మాక్ స్టూడియో ఫాలో అవ్వండి. ఇంకా మేము చాలా ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ చేయబోతున్నాం. యాస్ట్రిక్స్ లో 6 lakhs అవ్వబోతున్నారు. ఈసారి మాత్రం 6 lakhs అయ్యాక బాలీకి వెళ్దాం రా ప్లీజ్. బాలి డైరెక్ట్. నువ్వే అన్నావు ఖర్చులు ఎక్కువ అయిపోయాయి, ఏం అబ్రాడ్ ట్రిప్స్ వద్దు, ఇప్పుడు బాలీనా? బాలీలో తెలుసు కదా మనది 1000 రూపీస్, వాళ్ళ 2 lakhs రూపీస్. కానీ ఆటో అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాలంటే 1 lakh తీసుకుంటారు వాళ్ళు. 500 బాలి రూపయ్య. రూపయ్య ఇక్కడదా వియత్నాం దా? నేను మర్చిపోయాను. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ కాబట్టి నేను మర్చిపోయాను ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాను నేను. సో బాలీది రూపయ్యానా, వియత్నాంది రూపయ్యా? నాకు గుర్తు. బాలీదేనా? ఓకే, అయితే బాలి ఎవరు, నువ్వు తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తాను, డోంట్ వరీ. నీ ముందే చెప్పారు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాలి 600 అయిపోయిన వెంటనే. కెమెరా ముందు ఒకటని మళ్ళీ పక్కకి వెళ్ళి ఏమంటున్నావు అశోక్కి? అశోక్ నేను ఏమన్నా అశోక్ బాలి అన్నావా? సందులోంచి బాలి ట్రిప్ అడుగుతుంది మేడం అన్నావు, ఏదో అన్నావు విన్నా నేను. అశోక్ చెప్పు, అశోక్ నీ అసిస్టెంట్ పని మీద ఒట్టేసి చెప్పు. వినిపించలేదు నాకు కూడా. అశోక్ న్యాయం నీ వైపు ఉందా నా వైపు ఉందా గుర్తించుకో ఒకసారి. నా వైపు ఉంది. ఆల్రెడీ అశోక్ పక్కన నుండి అంటున్నాడు. నాకు అదంతా సంబంధం లేదు. నువ్వు ఆన్ కెమెరా చెప్పా బాలికి తీసుకెళ్తున్నావు. థ్యాంక్స్ బిల్లి. చలో టికెట్స్ బుక్ చేద్దాం పద. మేక్ మై ట్రిప్. కమాన్ కమాన్ మేక్ మై ట్రిప్. బుక్ మై షో. బుక్ మై ట్రిప్ ఏంటది? బుక్ ఏదో చెప్పే అని నిజాలు కావు రాయిపోయి. అంటే మనం కొన్ని కళలు కనాలి, కళలు నిజమయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడు నేను ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్లాను. ఇప్పుడు 600K. పద ట్రిప్కి వెళ్దాం. ఇప్పుడా? వీసా ఉన్న అరైవల్ ఉంది పద. డయట్ చేసి సన్నపడి మళ్ళీ ఇది తింటున్నా. ఇంకా ఏదైనా తింటే బాలీలోనే తినాలి. గైస్ ఒక చాలా స్పెషల్ విజిట్కి వెళ్తున్నాం ఈరోజు. చెక్అవుట్ మై ఇయర్ రింగ్స్. ఎంత ప్రిటీగా ఉన్నాయి కదా, మింత్రాలో మంచి డిస్కౌంట్లో దొరికిందనమాట. ఓకే, సో వేర్ వీఆర్ గోయింగ్, మనము ఫైనలీ ఈరోజు అర్జున్ అండ్ సురేఖ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ కొత్త హౌస్లో షిఫ్ట్ అయిన తర్వాత నేను బిల్లి గారు వెళ్ళలేదు. అది కాకుండా దే న్యూ బేబీ ఇస్ హియర్. యే సో ఎక్సైటెడ్. సో యా బిల్లి గారు నువ్వు ఎక్సైటెడ్ గా ఉన్నావా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మా ఫాదర్ మళ్ళీ ఫాదర్ అయ్యాడు. తెలుసు కదా స్టోరీ. అర్జున్ సురేఖ వచ్చేసి నాకు ఆల్రెడీ మదర్ అండ్ ఫాదర్. ఎందుకంటే నా పెళ్లిలో వాళ్ళే ముందుండి నన్ను నడిపించారు. పెద్ద మనుషుల్లాగా నా ఫాదర్ని అర్జున్ రిప్రజెంట్ చేశాడు, మదర్ని సురేఖ రిప్రజెంట్ చేశారు. నా సర్టిఫికేట్లో కూడా, మ్యారేజ్ సర్టిఫికేట్లో వాళ్ళ సైన్స్ ఉంటాయి. సో వాళ్ళు నాకు మదర్ అండ్ ఫాదర్ అనమాట. అయితే మా మదర్ అండ్ ఫాదర్ మళ్ళీ ఫాదర్ మదర్ అయ్యారు. సో వెళ్ళి మా సిస్టర్ని చూసేద్దాం. సో మా ఫాదర్లో మదర్లోని వెళ్ళి కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కొత్త బేబీని చూసుకోవాలి. లెట్స్ గో. చలో. అయితే బిల్లి గారు ఓల్డ్ ఫ్రెండ్ తో కనెక్ట్ అయ్యారు. నేను కూడా ఒక ఓల్డ్ ఫ్రెండ్ ని కనెక్ట్ అవ్వడానికి వెళ్తున్నాను కదా. నేను అర్జున్ ని కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా ఒకసారి కలుద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. సో ఇప్పుడు ఫైనలీ వీఆర్ గోయింగ్ టు మీట్ ఓల్డ్ ఫ్రెండ్స్. ఈ రోజు దిస్ డే ఇస్ డెడికేటెడ్ టు మీటింగ్ ఓల్డ్ ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ ఈ బ్లాగ్ ఏ డెడికేటెడ్ వాళ్ళకి కదా. యా, డెడికేటెడ్ టు ఓల్డ్ ఫ్రెండ్స్. గైస్ కెన్ యూ బిలీవ్ ఇట్, నేను బిల్లి గారు ఏ లెవెల్ ఆఫ్ సోల్మేట్స్ అనేది మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ ఏరియా మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు క్రాస్ అయ్యేవాళ్ళం. అంటే నేను వేరే ఆర్టిస్ట్ని పికప్ చేయడానికి ఇక్కడికి వచ్చేదాన్ని. ఆ టైంలో నాకు ఓన్ వెహికల్ నేను కొనలేదు. సో ఐ యూస్ టు గో ఇన్ ద కంపెనీ వెహికల్. ఓకే, సో ఈ ఏరియా స్పెసిఫిక్లీ క్రాస్ అయ్యేటప్పుడు అనుకునేదాన్ని, ఎంత బాగుంది, ఈ ట్రీస్ అంతా ఇలా ఒక క్యానపీ లాగా వచ్చింది, ఇక్కడ హౌస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది అని. ఇదొక విషయం నేను అనుకునేదాన్ని. ఓకే, అండ్ బిల్లి గారు సెపరేట్ గా, అప్పటికి మాకు పరిచయం లేదు, సెపరేట్ గా నువ్వు ఇక్కడ ఎప్పుడు వచ్చావు, అప్పుడు నువ్వు కూడా ఇదే మాట అనుకున్నావు.
సెపరేట్ గా నేను యాక్చువల్గా ఈ రోడ్స్ మీద షూట్ చేశాను. మన చాలా షూట్స్ చేశాను. ల్యాండ్కో ఎండి వాళ్ళ అబ్బాయిది, వాళ్ళ సంగీత్ కదా, సంగీత్ వాళ్ళ వీడియో షూట్. అసలు అప్పుడు ల్యాండ్కో హిల్స్ ఒక్కటే ఉండేది, ఏం లేదు ఇక్కడ. కామన్ డ్రీమ్ ఉండే మాకు. అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఈ ఏరియాలో బిల్లి గారు ఫ్లాట్ చూసారు, మా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే చూసారో అప్పుడు నేను చెప్పాను, నీకు తెలుసా నాకు ఇలా ఒక డ్రీమ్ ఉండే అంటే ఆయన కూడా అదే నాకు కూడా సేమ్ డ్రీమ్ ఉండే అని చెప్పారు. గ్రామాటికల్లీ ఐఎమ్ కరెక్ట్ ఇన్ తెలుగు. మా స్టూడియో వచ్చేసింది, సుధీర్స్ డాన్సహాలిక్స్. సో ఇది వచ్చేసి కాంప్లెక్స్ గైస్. కింద యమ్మీ బీ అని ఉంటుంది, ఇక్కడ లాలీపాప్ కనిపిస్తుందా, డిఎన్సి సుధీర్స్ డాన్సహాలిక్స్. సో ఇక్కడ నుంచి వెళ్తే టాప్ ఫ్లోర్ లో మా స్టూడియో ఉందన్నమాట. పక్కనే బిల్డింగ్ లో వైష్ణవి టిఫిన్స్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్. హాయ్ చెప్పండి కెమెరాకి. అయిపోతుంది, ఇవాళ 3 months అయిపోయింది. నువ్వు 1 month. ఓకే కమాన్ చేతన్ సాయి వస్తున్నావా రెగ్యులర్గా? నేనైతే ఉన్నప్పుడు నువ్వు రావట్లేదు, నువ్వు వేసుకోవట్లేదు. Okay, group 1, that is group 2. Okay, ఇప్పుడు ఏం చేయాలంటే group 1 group 2 सब लोग वार्म अप करना 10 minutes. करने के बाद group 1 everyone come forward. After warm up ఎన్ని రోజుల తర్వాత బిల్లి గారిని ఇలా వర్క్ మోడ్లో చూస్తున్నాను తెలుసా. నాకు స్టార్ వార్ అది డాన్స్ షోలో ఎలా తిట్టేవారు తెలుసా, అది ఇప్పుడు స్ట్రిక్ట్గా పిల్లలతో బిహేవ్ చేస్తున్నారు. సెలబ్రేషన్స్ 365 అనే ఒక స్టోర్కి వచ్చాం, పార్టీ స్టోర్కి. వాళ్ళకి ఒక మంచి ఇట్స్ అ గర్ల్ బలూన్ సెటప్ తీసుకెళ్ళడానికి. ఇట్స్ అ గర్ల్ అని చెప్పి నాకు బలూన్స్ కావాలి అని చెప్పాను. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ½ kg రెడ్ వెల్వెట్, బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్స్ అన్ని ఉన్నాయి. ఫ్రెష్ है ना? फ्रेश है आज का ये बटर स्कॉच फाइनल. సో బలూన్స్ రెడీ అవుతున్నాయి, కేక్ తీసేసుకున్నాం. అండ్ బిల్లి గారు ఇప్పుడు రిఫ్రెష్మెంట్ బ్రేక్ కూడా తీసుకుంటున్నారు. చిన్నప్పుడు ఇది 25 పైసా నేను తాగేది, ఇప్పుడు చూడు 60 రూపీస్ అంట. నేను 25 పైసలకి తాగినండి. నేను నా చిన్నప్పుడు 1 రూపీలో తాగాను. అంటే నువ్వు నాకంటే ఎంత పెద్దవాడు. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఉండేది. మా స్కూల్ దగ్గర ఇలాంటివి ఉండేది కాదు, కొంచెం పాష్ మా స్కూల్. ఇలా ఎందుకు పడింది? పాష్ స్కూల్ దగ్గర చిల్లర కిడ్స్ ఉంటే ఇలానే. పాష్ స్కూల్ దగ్గర మేము చిల్లర డ్రింక్స్ తాగలేదు కాబట్టి మాకు అలవాటు లేదు. ఓకే చూడు ఎలా ఆర్డర్స్ ఏం రావట్లేదు అసలు. అందుకే దానికి లేదు, దాన్ని ఇంకో వైపు నుండి తాగాలి. ఇలా ఇది ఒక వైపు ఇలా గోలీ లాక్ చేసేస్తుంది, ఇంకో వైపు ఇలా ఓపెన్ చేస్తుంది. మరి ఇప్పుడు వచ్చిందా? మళ్ళీ బబుల్స్ లాగా వస్తుంది బయటికి. చిల్లర కిట్స్ అంటే ఇంతే ఉంటుంది. నాకు గ్లాస్ కావాలి, ఇవన్నీ నాకు అలవాట్లేదు. నీకు ఇంకో విషయం తెలుసా? ఈరోజు గోలీ సోడా తాగడం నేర్పించావు. నీకు ఇంకో విషయం తెలుసా? నేను చిన్నప్పుడు గోల్డ్ స్పాట్ కూడా ఉండేది తెలుసా? నీ చిన్నప్పుడు ఇంకా చాలా ఉండే ఉంటుంది. నా చిన్నప్పుడు మిరిండా వచ్చేసింది. సీరియల్ చేసింది నువ్వు, మేం కాదు, అర్థమైందా? సీరియల్ చేయకపోతే మీరు పెద్దవాళ్ళు కాదా? సీరియల్ చేసే వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారా? అర్జున్ మనకు మంచి పార్టీ ఇవ్వాలి.
వాళ్ళు వస్తే ఏం చేస్తాం? ఏమో ఇక్కడ నంబర్ లేదు. హాయ్ అర్జున్, నువ్వు చెప్పినట్టే వేరే వాళ్ళు వచ్చారు. ఆయన హాఫ్ హెవింగ్లో హాఫ్ హెవ్ చేసి హాఫ్. అర్జున్ సూర్యకాంత్ హౌస్ ఇదే. ఉన్నారా? కాంగ్రాట్స్. ఫాదర్ ఇన్ లా గారు ఒక సిస్టర్ని ఇచ్చారు. బేబీ గర్ల్, ఇట్స్ ఎ గర్ల్. అబ్బో कांग्रेट्स फादर यू. बेटा मेरा पोती कब है? पोता पोती ఈ క్వశ్చన్ ని డిలీట్ చేసేయాలి. ఇక పెట్టావు కదా పిల్లలు ఏంటంటే సంథింగ్ ఏదో ఆదిగా ఎలా ఉంది లైఫ్ ఫాదర్ ఇన్ లా గారు? మొత్తం పెట్టి అంటే ఉంది. ఎలా ఉంది మదర్ ఇన్ లా గారు? నిద్ర లేదండి. ఎవరైనా మా పాపని తీసుకోండి కొన్ని రోజులు, నేను పడుకుంటాను ప్రశాంతంగా. జాంబీస్ అయిపోయాం ఇద్దరం. ఈయనకి ఇచ్చేయండి. అలాగే అంటది. అది 2 నిమిషాలు కనపడలేదంటే యాక్చువల్గా మదర్ అంటే మదర్ ఇండియా. ఒక 5 years ఆగింది అంత సాల్వ్ అయిపోయింది. 5 years అప్పుడు ఇంకా కష్టం బాబు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. 5 minutes లాగా చెప్పారు. అది ఎప్పుడు నడవడం స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇంకొక కొత్త ఛాలెంజ్. 5-6 కుర్చీలు ఒకసారి మడత పెట్టాలి. మంచిగా ఉంటాను, మంచిగా చేసుకొని వస్తాను అంటే 2 వారాల్లో రిటర్న్ వచ్చి హాయ్ చెప్తున్నావు అందరికి. హాయ్. మా గౌరీ బాబు చేతిలో ఉంది గౌరీ మా చెల్లి. శంకర్ బాబు సీరియల్ పేరు బాప్ సే బడా భయ్యా. రెడీమేడ్ అన్నయ్య. రెడీమేడ్ అన్నయ్య. బాప్ సే బడా అన్నయ్య. బాప్ సే బడా. నీ కాలేజ్ ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి, ఎక్కువ మాట్లాడకు. Congratulations and celebrations. Happy baby girl to you. ఫస్ట్ కేకా? అరే వా, ఫస్ట్ కేక్ కట్ చేసాను. నీకొద్దులే కేక్. చెల్లమ్మ, ఈరోజు నీకు ఒక ఒప్పందం చేస్తున్నాను. గౌరీ బాబుని నేను 10వ తరగతి పాస్ అయినప్పుడు మా అమ్మ ఆనందం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ఆనందంతో 100 రూపాయలు ఇచ్చి సినిమా చూడరా అంటే మురారికి వెళ్ళా. చూసారా? మురారిలో ఈ వృద్ధురాలు చూసా. అప్పుడు అస్మిత కూడా చిన్న పిల్లనే. అదే కదా. మొన్న మా చెల్లి ఇంకో విషయం చెప్పింది. ఏం చెప్పింది మీ చెల్లి? శంకర్ బాబు, మా చెల్లెలు ఇంకో విషయం చెప్పింది మొన్న. ఏంటంటే ఈ చెల్లి కాదు, ఒరిజినల్ చెల్లి. ఒరిజినల్ చెల్లి. చిన్నప్పుడు మా అమ్మమ్మ బెడ్ లో ఉన్నప్పుడు మా చెల్లెనే చూసుకుంది మొత్తం. అయితే అప్పట్లో పద్మ ఏదో సీరియల్ ఉంది, పంజరం అనే ఒక సీరియల్ ఉంది. ఆ సీరియల్ చూస్తూ మా అమ్మమ్మ చెప్పిందంటే ఈ అమ్మాయి నిజంగా ఎంత బాగా మన ఇంట్లో మంచిగా ఉంటే బాగుండేదని. నేను అప్పుడు చిన్నప్పుడు 7th క్లాస్. అంటే మీ చెల్లి 4th క్లాస్, మీ 4th క్లాస్ లో ఉన్న చెల్లి మీ అమ్మమ్మని చూసుకునేదా? సందర్భంలో కేక్ తీసుకుని पकड़ा गया, इसकी दादी की एज है। तेरा बच्चा ही इतना बड़ा है तो तेरा एज क्या है? मेरे बच्चे को चीट करके तो शादी कर ली। కొంచెం ఆధార్ కార్డ్ చూపివా నీది? తెలుగు వచ్చా మా పాపకి, హిందీ మాట్లాడదు. మా సిస్టర్కి ఓన్లీ తెలుగు. మరి మీ
మీ వైఫ్కి మాత్రం ఓన్లీ హిందీ వచ్చు. నాకు చిన్నప్పుడు మా ఇంట్లో అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ నేనే పెంచాను కదా, అందరు నాకంటే చిన్న. నాకు హిందీలోనే ఆ ఫీలింగ్ వస్తుంది. तुम मेरा इमोशन को समझो, लैंग्वेज को मत देखो, ओके? చెప్పు ఇంకా వచ్చావు. క్యా బోల్తా? సేమ్ అర్జున్ కదా, సేమ్. నేను అదే చెప్తున్నా అందరికి. మా అత్తకేమో నేను కాదు, మోషన్ టాపిక్ వచ్చింది కదా, దాని గురించి సేమ్. అదైతే సేమ్ ఇద్దరు. ఒకసారి వీళ్ళ లొకేషన్ లో కమోడ్ ఎవరు ఇరగొట్టారు ఆ సీక్రెట్ ఒక్కసారి అది బ్లాగ్ లో పెడతావా బిల్లి? అచ్చా, నువ్వైతే ఎన్నా అనొచ్చు, నీ నిజాలు మాత్రం బయట చేసింది అది. కూర్చున్నాను, కమోడ్ ఇరిగిపోయింది. షూటింగ్ ఆల్రెడీ ఇరిగి అది క్రాక్ చేసినట్టున్నారు కొంతమందిలో. నేను టచ్ చేస్తే అది ఇరిగిపోయింది. లోపల ఏదో కంఫర్ట్ లేదని తెప్పపోయింది, ఇరిగిపోయింది. కమోడ్ ని తిప్పపోతారా? అలా కూడా చేస్తారు మీ ఊర్లో, మా ఊర్లో కంఫర్ట్ లేదని చేంజ్ చేయబోయేది. అది గైజ్, దీంతో ఈరోజు బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద ఒక చిన్న కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ కొట్టేయండి. మా ఈరోజు బ్లాగ్ అయితే ఓల్డ్ ఫ్రెండ్స్ కి డెడికేటెడ్ ఉంది. మీరు కూడా మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ని మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. We'll see you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.